పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడడం అసాధ్యం. పరిశుద్ధత అనంటే వచ్చి వినిపోవడం కాదండి. పరిశుద్ధత అనంటే ప్రభువు పేరును పదే పదే జపించడం కాదు, పలువురికి వాక్యాన్ని చెప్పి రెచ్చగొట్టి రేపి దేవుని సన్నిధిలోనికి నడిపించడం కాదు. ప్రవర్తనే సువార్తగా మారాలి. నీ యాటిట్యూడే ప్రభువును చూపించాలి. కల్వరి గిరిలో ఆయన ఎందుకు మరణించాడు అనంటే, ఎందుకయ్యా చచ్చిపోతున్నావు, ఎందుకయ్యా ఈ మానవుని గూర్చి నీ ప్రాణాన్ని పానార్పణంగా పెడుతున్నావు అనంటే, హలో ఇప్పుడు నేను కనబడకపోతున్నానేమో, రేపటి దినాన నీలో నుంచి ఈ సమాజానికి కనబడతానంటున్నాడు. నీలో నుంచి ఈ సమాజానికి వినబడతాను అని తెలియజేస్తున్నాడు. నీలోంచి కనబడడానికి, నీలోంచి వినబడడానికి ఆ రోజు ఆయన మౌనంగా ఉండిపోయాడు. ఆ రోజు ఆయన కనబడకుండా తనను తాను కనుమరుగు చేసుకున్నాడు. ఈ రోజు నీలో నుంచి కనబడడానికి, ఇదిగో నీలో ఆయన కనబడకపోతే నువ్వు క్రిస్టియన్ ఆదట.